అలాగే రసవాద విద్యలో కూడా కొన్ని అద్భుతమైనటువంటి పద్యాలు, అద్భుతమైనటువంటి ఉన్నాయి కదా, వాటి గురించి. రసవాద విద్యలో కొన్ని పద్యాలు నాకు దొరికినవి ఉన్నాయి, పుస్తకాల్లో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనకు దొరికినంత వరకు చెప్దాం, అది ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. దాని గురించి అయితే నేను లోతుగా వెళ్ళలేదు. ఓ రాజుగారు ఎవరో చేసేవారు, ఆయన చేసేదో ఆయన బాగుపడ్డాడు, మనకైతే కొద్దిగా డబ్బులు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఏదో భూమి అది కొనుక్కున్నాం, అయిపోయింది అంతవరకే. అది నేను చేయి పెట్టలేదు. ఎంచేతంటే నాకు సమయం కుదురుంటే ఏమో. అందులో కొన్ని పద్యాలు ఏంటంటే నాగరస గంధకం, హేమరస మర్ధనం, బాలరవి చుంబనం, కరోతు హేమం. ఇది రాజుగారు ఆయన రాసుకున్నాడు. ఆయన కూడా గురువుగారిని తీసుకొచ్చాడు, ఆయన పెద్ద ఆయన్ని హిమాలయాల నుంచి. ఆయన చెప్తుంటే ఈయన రాసుకున్న పద్యాలే నేను రాశాను. అవి నాగరస గంధకం. నాగం అంటే ఇక్కడ సత్తు తీసుకోవచ్చు, సీసం కూడా వాడచ్చు, తగరం కూడా వాడచ్చు. మూడిట్లో ఏ లోహం వాడినా తప్పలేదు. నాగము, రసము, గంధకము సమాన భాగాలు. నాగరస గంధకం, హేమరస మర్ధనం. హేమ అని పేరు దేనికి ఉందంటే నల్ల ఉమ్మెత్త చెట్టుకుంది. వాళ్ళు చేసిన యోగం ఇది. హేమరస మర్ధనం అంటే నల్ల ఉమ్మెత్త పంచాంగాల రసం పోయాలి. హేమరస మర్ధనం అక్కడికి ఒక 15 రోజులు ఎంతో మర్దన చేయాలి. అది బాలరవి చుమ్మనం. బాల అంటే కలబంద, రవి అంటే జిల్లేడు. దాని పాలు కలబంద సొనతో కూడా కొద్ది రోజులు మర్దన చేయాలి. బాలరవి చుమ్మనం. రవి అంటే జిల్లేడు పాలతో కూడా మర్దన చేయాలి. చేసిందా దాని పుటం వేసినట్లయితే క్షుణ్ణమైన బంగారం తయారవుతుంది. అది వేమన గారు చెప్పిందో అందులో ఉంది. ఆయన చెప్పిన పద్యాల్లో బింబఫలములుండ బిగుమైన రసముండ సత్తు పొత్తు చేసి సాధించలేరటో. రసము, గంధకము, సత్తు. రసము, గంధకము, సత్తు అవి ఏదైనా కలబంసంతో కానీ దేంతో కానీ నూరాలి. 40 రోజులు నూరిన తర్వాత దాంతో గోల్డ్ అవుతుంది. అది జరిగిన విషయాలే. అదొక ఇక్కడే దగ్గరలో ఒక ఊర్లో ఒక రైతు చేసేవాడు. అది ఓ రైతు హోటల్లో కూర్చుంటే 4 కుర్రోళ్ళు వెళ్ళి అడిగారు, బంగారం నిజమేనా, అది అబద్ధమని ఎటకారాలు అడారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ కుర్రోళ్ళని కూర్చోమని 1 గంటలో చేసి ఇచ్చాడట. ఆయన ఇక్కడ దగ్గరే కోటపాడని ఒక ఊర్లో జరిగింది. అది తర్వాత వెలుగులోకి వచ్చే విషయాలు. వాళ్ళు రోజుకో తుళం చేసిస్తే వాళ్ళు మాకు చెప్పమని తగ్గు పెట్టారు. ఆయన కొట్టపోయారు కూడా ఆయన్ని, ఆ రైతుని. దౌర్జన్యం చేయకపోతే అతని దగ్గర మనుషులతో పెట్టి బయటికి నమ్మించాడు. అది జరిగిన యోగం అది. అలాగే కొండను పుట్టిన గానుగ నిండేగ వేరు రసము నిలిపంగనదే, వండిన పాకము వేరై ఉండవలన చిన్న కుండను నూరూరొక సతి. సనారి విశ్వేశ్వర సంవాదంలో కొండను పుట్టిన గానుగ నిండేగ వేరు రసము నిలిపంగనదే, వండిన పాకము వేరై ఉండవలన చిన్న కుండను నూరూరొక సతి. అదొక పద్యం. రాచ ఉసిరికా మర్మంబు భూజంబు పురుషుల కొరక, తేజంబు నూర తేజంబు అంటే పాదరసం, నూనెను వంట నెరిగి పూర్ణులు అయ్యేదరు సుమ్మి. ఇదొక పద్యం. అవన్నీ కూడా జరిగివే. కష్టపడాలి. మనిషి కష్టపడితే జరిగే విషయాలు అవి. ఇంకో పద్యం ఏంటంటే కొక్కు శలంబులు సరిగా పొగపోకపోయినా సమకూర్చున్నదే. తర్వాత ఉక్కు రసము వడిసి ఉరక సింధురింపజేసి హరిదళము చేత హతము చేయ, అపరవాదం బిదే అచ్చేయలేరటో అన్నాడు ఆయన. ఉప్పు చింతపండు ఊరిలో నుండగా కరుమేవు వచ్చి కాపులారా, తాళకం బెరగరా తగరం బెరగరా. ఇవి పద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి, చెప్పాము. కాకపోతే ఉపయోగించుకుంటే, పెద్దలను పట్టుకుని ఉపయోగించుకుంటే మాత్రం పద్యాలు మంచి పద్యాలు, ఎవరికైనా గుర్తుపెట్టుకుంటారని. అయితే మనకి మీరు ఎప్పుడు కూడా ఒకటి చేస్తూ ఉంటారు, యంత్రాభిషేకం అని. ఈ యంత్రాభిషేకం గురించి విశేషం ఏంటి? ఆ యంత్రాభిషేకం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు చేస్తుంటారు కదా, అది దాని యొక్క విశేషమే. అదొక బుక్లో రాయబడింది. అదేం జరిగిందంటే ఆయన ఒక 30 ఏళ్ళ క్రితం నా దగ్గర కొంతమంది బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు ఈ అభిషేకం చేస్తే ఫలితం బాగుందండి గురువుగారు, మీరు చేయండి, మీ ద్వారా 10 మంది వస్తారు కదా అంటే, మేము 1990 చిల్లరలో అనుకుంటున్నాను మొదలుపెట్టాను నేను. యంత్రాభిషేకం గురించి 30 మందినో 15 మందినో తీసుకుని ఎరకంపాలెం వెళ్ళి చేయించేవాళ్ళం. చేయిస్తే ఏం జరిగిందంటే అకస్మాత్తుగా అక్కడ ఉండగానే కొంతమందికి ఫలితం వచ్చింది. అభిషేకం చేసి గుళ్ళోంచి బయటికి రాబోతులోకి ఆ ఫలితం వచ్చింది, బాగుంది, చాలామంది సంతోషపడ్డారు. ఆ తర్వాత 100
200, 300, 400 అలా జనం ఎక్కువయ్యారు. ఆ అడవి ప్రాంతానికి వెళ్ళడం మాకు చాలా కష్టమైంది. ఎర్రకంపాలెం అని చాలా లోతుగా ఉంది, చాలా కొండ ప్రాంతం అది. కానీ అది చేసిన అందులో గమ్మత్తు ఏంటో మరి, అది విచిత్రం ఏంటంటే అది చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ మనిషికి ఏ పని అనుకున్నాడో ఆ పని జరిగిపోద్ది. అలాగే ఇంచుమించు నేను 30 ఏళ్ళు దగ్గర చేయించాను, ఇప్పటికీ చేయిస్తున్నాను. అది ఎక్కువ మనం చెప్పడం వల్ల ఏంటంటే జనం వస్తే మనం వాళ్ళని సంభాళించలేమని నేను అది చెప్పడం మానేశాను. అది మేము వస్తాం అని అనుకోండి, అది సామూహికంగా చేయాలి. ఒక్కరో చేస్తే అది పెద్దగా ఫలితం నాకు కనపడలేదు. సామూహికంగా ఎందుకు మేము చేసాము అంటే, వాడపల్లి శివాలయం అది పెద్దది, చాలా పెద్ద గుడి. ఆ గుడిలో దగ్గర ఒక 500 మంది 600 మంది పడతారు, కూర్చోవచ్చు, నుంచోవచ్చు, గోదావరి గట్టునుంది. అంచేత వాడపల్లి శివాలయంలో అనంత భోగేశ్వరుడు అక్కడ దేవుడు. ఆ దేవుడు మహిమ కూడా అంత మహిమ కాదు, అనంత భోగేశ్వర స్వామి. ఆయన ఆ గోదావరి తీరం, అనంత భోగేశ్వరుడు అన్నీ కలిసి వచ్చాయని మేము అక్కడ పెట్టాం. అది చాలా మంచిది. అది ఎవరన్నా ఒకవేళ చేయించుకుంటామంటే మాత్రం శ్రావణ బహుళ అమావాస్యకు ముందే చెప్పాలి. మనకి చెప్పినట్టయితే మనం కొంతమందిని గ్యాదర్ చేసి అభిషేకం చేయించుకుంటే. అమావాస్య రోజా పౌర్ణమి రోజు? అమావాస్య, పక్కా అమావాస్య, పొలాల అమావాస్య నాడు ఆ అభిషేకం చేసినట్టయితే దాని ఫలితం అంతా ఇంత ఫలితం కాదు. అయితే మీరు కొన్ని క్షేత్రాల గురించి కూడా చెప్పారు కదా, కొన్ని క్షేత్రాలను దర్శించుకుంటే ఫలితమని లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అవి ఏ క్షేత్రాలు, ఎలా దర్శనం చేసుకుంటారు? క్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాలు మామూలుగా అందరూ వెళ్ళి క్షేత్రాలే. గొర్రమంద క్షేత్రం అండి, గొర్రమంద అని కొంచెం కష్టం. ఇక్కడి నుంచి వైరావరం నుంచి ఆడ శేషరాయని ఉంది ఒక ఊరు, అక్కడ బాలబ్రహ్మేశ్వరుడు ఇంతే శివలింగం ఉంటుంది, చిన్న శివలింగం. మీరు కార్తీక మాసంలో కానీ వెళ్ళినట్టయితే ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. ఎవ్వరూ ఊహించరు అది, అలాంటి క్షేత్రంలో అలాంటి అద్భుతం జరుగుతుంది. ఇప్పటికి కూడా పంచపాండవులు అదృశ్య రూపంలో వచ్చి ఎడతారు. పంచపాండవుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా గుడి టెంపుల్ నిర్మాణం చేశారు చిన్నది అక్కడ. ఒరిజినల్ శివలింగం అయితే మాత్రం ఇంతే లింగం. ఆయనకి ఏంటంటే సంతాన ఈశ్వరుడు అని పేరు. ఆ ఎవరైనా సంతానం లేని వాళ్ళు చేయి పడితే బడబడా చేయి నిండిపోతాయి ఆ నీళ్లు. ఒకవేళ సంతానం కలగదనుకోండి, వాళ్ళు ఎంతసేపు పెట్టినా సరే చేయి నిండదు. అదే నిదర్శనం అక్కడ ఆ బాలబ్రహ్మేశ్వరుడు గుడి గురించి మహత్యం ఏంటంటే, అప్పుడు గొర్రగేదెలు అంటే చాలా దారుణమైన అడవి దొన్నలు వచ్చి ఆ ఊళ్ళ మీద పడి స్వైర విహారం చేసి మొత్తం జనాలను చంపేసి మహాబాధ పెడుతుంటే వాళ్ళు తపస్సు చేశారు. ఆ ఋషీశ్వరులు ఈశ్వరుడు గురించి చేస్తే ఆయనే ఒక కుర్రాడు రూపంలో ధరించి వచ్చి వాటిని తగిలేశాడు చూడ దూరంగా, అక్కడ వెలిశాడు ఆయనే అని కథ ఉంది. బాలబ్రహ్మేశ్వరుడు అది ఆ గొర్రమంద క్షేత్రం. ఆ గొర్రమంద క్షేత్రం అద్భుతం. కానీ పట్టపగలు కూడా చీకటిగా ఉంటుంది, దారుణమైన అడవి. పట్టపగలు చీకటి, గాఢాంధకారం. ఎవరిని వెళ్ళి ఆ వాగులో స్నానం చేసి అభిషేకం చేసుకుని భోజనం చేసి వస్తే, ఈ కార్తీక మాసంలో మాత్రం 2వ వారం కానీ 3వ కానీ మీరు వెళ్తే మాత్రం వానతుంపరలా పడతాయి కొండ మించి. కొద్ది నిమిషాలు అభిషేకం అవుతుంది, మనిషికి అభిషేకం అవుతుంది. ఏంటి దేవుడికి మనం అభిషేకం చేయడం కాదు, కొండ మించి అభిషేకం అవుతుంది. కావస్తే చూసుకోవచ్చు, అది నిదర్శనం. కొండ మించి తుంపర్లు అలా పడతాయి, మనిషి తడిసిపోతాడు, వర్షాలు చినుకులు పడినట్టు పడతాయి. 10 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాల తర్వాత మళ్ళీ పడదు, చుక్క పడదు. అది అమృత వర్షం అంటారు కొంతమంది. అక్కడ ఎవరైనా సరే మనం ట్రైబల్స్ని అడిగితే అది అమృత వర్షం అండి, ఇది కార్తీక మాసంలో కురుస్తుంది. 2వ వారం 3వ వారం అలా పడతాయి, 4వ వారం నుంచి మళ్ళీ పడదు. అదొక అద్భుతం ఉంది ఆ గుళ్ళో. అక్కడ మీరు ఏదైనా అనుకుంటే మాత్రం సంకల్పం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. గొర్రమంద క్షేత్రం అది ఆదరణ లేకపోవడం వల్ల క్షేత్రం అలా ఉండిపోయింది. కానీ కష్టం, దూరం వెళ్ళాలి. అలాంటి క్షేత్రాలు ఇంకేమున్నాయి? అలాంటి క్షేత్రాలు సప్తలింగాల్లో లింగం అది. మనకి ఎరకంపాలెం ఒక క్షేత్రం ఉంది, తర్వాత పక్కన దారపిల్లి ఒక క్షేత్రం ఉంది, తర్వాత ఏమో శృంగధారని ఒక క్షేత్రం ఉంది, తర్వాత ఏమో పెదమల్లాపురం ఒక క్షేత్రం, తర్వాత జడ్డంగి దగ్గర ఒక క్షేత్రం ఉంది, తర్వాత ఏమో చోడవరంలో క్షేత్రం ఉంది, ఇదొక క్షేత్రం. మొత్తం సప్తలింగాలు ఒక కొండలోనే ఉన్నాయి ఇంచుమించు. అవంతా చుట్టపెట్టినట్టు ఒకటే కొండ అది. అంటే దూరంగా కనిపిస్తాయి, కానీ 7 లింగాల దగ్గర మీకు ఎప్పుడూ ధారే. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, విపరీతమైన నీరు. దర్శించాలనుకున్న వాళ్ళు దర్శించవచ్చు. ఇప్పుడు వెళ్తున్నారు జనం, ఒకప్పుడు లేరు, ఇప్పుడు జనం వెళ్తున్నారు.
అవి కూడా డెవలప్ అయ్యాయి, బాగున్నాయి.